రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం మేము పొత్తు పెట్టుకుంటున్నామని కూటమిలో ఉండేటటువంటి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు కానీ, చేస్తున్నటువంటి ప్రగల్భాలు కానీ, అదే రకంగా జనసేన అని పవన్ కళ్యాణ్ చెప్పేటటువంటి మాటలు కానీ కేవలం ఉత్తిత్తి మాటలుగానే వాటిని పరిగణించాలా? అదే రకంగా మేము రాబోయేటటువంటి రోజుల్లో ప్రజలందరికీ కూడా అద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తుంటే ఒక 30-40 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయిందని అబద్ధపు ప్రచారాలు చేసేటటువంటి కూటమి నాయకుల యొక్క మాటలన్నీ కూడా కేవలం అధికారం కోసం మాత్రమే వారు కూటమిలో వచ్చారనేటటువంటి ఆరోపణ ఏదైతే ఉందో అది స్పష్టంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయా? ఒక్కసారి దీనిలో కనుక విశ్లేషిస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక 8 మంది నాయకులు, అంటే పూర్వకాలంలో భారతీయ జనతా పార్టీని మాత్రమే అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఈ నాయకులందరూ కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు, శాంతారెడ్డి గారు తదితర నాయకుల యొక్క ఆధ్వర్యంలో 8 మంది సంతకాలు చేసినటువంటి ఒక 8 అంశాలతో కూడినటువంటి లేఖ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదే రకంగా పార్టీ అధ్యక్షుడైన నడ్డా గారికి రాసినటువంటి ఒక లేఖ ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను సంచలనం అనేటటువంటిది క్రియేట్ చేయటమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమైతే ఉందో, కూటమి చెప్పేటటువంటి మాటలన్నీ కూడా అబద్ధపు మాటలు తప్ప అధికారం కోసం మాత్రమే అరులు చాచేటటువంటి ఈ వ్యక్తులందరూ కూడా అధికారం వచ్చిన తర్వాత రేపు రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడతారనేటటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. ఈ 8 మంది నాయకులు రాసినటువంటి మాటలు చూస్తే కూటమి అనేటటువంటి దానికి, పొత్తులు అనేటటువంటి దానికి ఏదైతే కేంద్ర నాయకత్వం నిర్ణయించిందో దానికి మేము వ్యతిరేకం కాదు అనేటటువంటి మొట్టమొదటి పాయింట్ రాశారు. రెండో పాయింట్ కనుక వారు చూస్తే తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా గెలవనటువంటి స్థానాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి అలాట్ చేస్తున్నారనేటటువంటి ఆవేదన వెలుబుచ్చారు. ఇవాళ మనం చూస్తే భారతీయ జనతా పార్టీకి 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు ఇస్తున్నట్టుగా మాట్లాడటమే కాకుండా ఒక చర్చల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు మాట్లాడుతూ మరొక 2 స్థానాలు మాకు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి మాట మాట్లాడారు. సో అవన్నీ పవన్ కళ్యాణ్ నుంచి వస్తాయా లేదా తెలుగుదేశం నుంచి వస్తాయా ఇవన్నీ పక్కన పెడితే వారికి అలాట్ చేసినటువంటి స్థానాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గెలవనటువంటివి, వైసీపీ పార్టీ బలంగా ఉండేటటువంటి స్థానాలు మాత్రమే మనకి అలాట్ చేస్తున్నారు అనేటటువంటి రెండో పాయింట్ చెప్పారు. మూడో పాయింట్ కనుక చూస్తే ప్రధానమైనటువంటి ఈ పాయింట్ చూస్తే భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం పార్టీ ముసుగు కప్పుకొని వచ్చినటువంటి వ్యక్తులకి మాత్రమే టికెట్ల కేటాయింపు జరుగుతోంది అనేటటువంటి ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందని ప్రశ్న వేశారు. సో ఇవాళ మనం చూస్తే సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ, లేదా టీజీ వెంకటేష్ లాంటి వ్యక్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత వీరందరూ కూడా వారి వారి ప్రయోజనాల కోసమే కాకుండా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారనేటటువంటిది అనేక మంది వక్తలు, అనేక మంది విశ్లేషకులు వెలువచ్చినటువంటి అభిప్రాయాల్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర శాఖ కూడా కన్ఫర్మ్ చేస్తోంది. కన్ఫర్మ్ చేస్తూ వారు మాట్లాడినటువంటి మాటల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తుల యొక్క ఆ అభ్యర్థిత్వాన్ని మాత్రమే ఖరారు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి అనేటటువంటి మాట మాట్లాడారు. నాలుగో ప్రధానమైనటువంటి మాట ఈ సీట్ల ఏరియాస్ కానీ, అంటే ఏ నియోజకవర్గాలు మనకి అలాట్ చేస్తున్నారని కానీ ఎవరెవరిని మనం నిలపబోతున్నాం అనేటటువంటిది మన నాయకత్వం నిర్ణయిస్తోందా లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు తదితరులు నిర్ణయిస్తున్నారా అనేటటువంటి ఒక మాట కూడా మాట్లాడినారు. సో ఇవన్నీ కనుక చూస్తే 8 అంశాలతో కూడినటువంటి ఈ లేఖ పెను సంచలనం క్రియేట్ చేయటమే కాకుండా ఏదో ఒక క్రమశిక్షణకి చాలా అలవాటు పడినటువంటి పార్టీగా ముద్రపడినటువంటి భారతీయ జనతా పార్టీలో కూడా కొంతమంది పాముల పుట్టలో, చీమల పుట్టలో పాములు చేరినటువంటి చందంగా తెలుగుదేశం పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి చేరినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ టికెట్లని వారి ప్రయోజనాల కోసం మాత్రమే వీరు తీసుకోబోతున్నారా అనేటటువంటి తెలుస్తోంది. ఇక్కడ రఘురామకృష్ణరాజు 5 సంవత్సరాల కాలం పాటు తన నియోజకవర్గానికి వెళ్లకుండా, ప్రజల సమస్యలు అనేటటువంటి మాట్లాడకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి న్యూస్ ఛానళ్లలో నిరంతరం కనిపిస్తూ చివరికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సీట్ లేక భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి
చివరికి తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఆయన కంటెస్ట్ చేస్తున్నాడు అనేటటువంటి ఆవేదన వీళ్ళ యొక్క లేఖాంశాల్లో కనిపించింది. ఏవైనప్పటికీ కూడా గడిచినటువంటి కాలంలో వారు గెలవనటువంటి సీట్లలో భారతీయ జనతా పార్టీకి, అదే రకంగా జనసేనకి అలాట్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు యొక్క స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ తిరిగి పునరావృతం కాబోతున్నాయి. సో మళ్ళీ తిరిగి వారు ఆరోపించినట్టుగా 8 అంశాలతో చేసిన దీనిక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీని వెన్నుపోటు పొడుస్తున్నారు అనేటటువంటి మాట మాట్లాడారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సినటువంటి అంశం, కూటమిలో ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి కట్టలేదు. వాళ్ళు తిరిగి అధికారంలోకి రావడానికి గడిచినటువంటి కాలంలో వారు చేసినటువంటి అనేక రకాలైనటువంటి స్కామ్స్ ఏవైతే ఉన్నాయో తిరిగి వాటిని చేయడానికి మాత్రమే ఉన్నారు తప్పిస్తే, అధికారాన్ని అనుభవించడానికి చెప్తున్నటువంటి మాటలు తప్పిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో లోపాలు లేవు. కేవలం అధికారాన్ని కైవసం చేసుకునేటటువంటి ఏరియాలో మాత్రమే వీళ్ళు మాట్లాడుతున్నారని లేఖాంశాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు ఒక రకంగా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని దోషిగా నిలబెట్టినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు రేపు అందరూ కలిసి ఒక డయాస్ని షేర్ చేసుకుని మేమందరం కూడా కలిసే ఉన్నాం అనేటటువంటి నాటకాలు ఏవైతే రేపు ఆడబోతున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ అభివృద్ధే ప్రధానాంశంగా, అదే రకంగా పేదల యొక్క ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి ఎజెండాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరిపాలన చేస్తున్నారో అదే రకంగా రాష్ట్రాన్ని అగ్రభాగాన ఈవెన్ అన్ని ఇండెక్స్లలో, దానికి హంగర్ ఇండెక్స్ కానీ, లేదా ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ కానీ, లేదా పేదరికం సంబంధించినటువంటి అంశాలు అన్నీ కూడా నేషనల్ లెవెల్లో అగ్రభాగాన నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అనేక రకాలైనటువంటి దూషణలతో ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని దూషణలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ చేసి చివరికి చంద్రబాబు నాయుడు తనకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు మాత్రమే తన దగ్గర పెట్టుకుని తను ఓడిపోయేటటువంటి నియోజకవర్గాలు మాత్రమే అలాట్ చేయటం అనేటటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. సో భారతీయ జనతా పార్టీ లేఖలోని అంశాలు ఏవైతే ఉన్నాయో కూటమిలోని లుకలుకలకి ఇది తప్పనిసరిగా అద్దం పడుతోంది. అంచేత అలాట్ చేసినటువంటి స్థానాల్లో వారికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే నిలబడతారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అసలైనటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ కూడా కేవలం స్పెక్టేటర్స్గానే మిగిలిపోతారనేటటువంటి ఈ 8 మంది సభ్యుల యొక్క వాదన విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో రాసిన ఈ లేఖ ఏదైతే ఉందో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఈ రకమైన వాటి మీద దృష్టి సారించేటటువంటి అవకాశం ఉంటాయి. కూటమి అనేటటువంటిది కేవలం పేపర్ మీద మాత్రమే కానీ రాబోయే ఎన్నికల్లో ఒకళ్ళని ఒకళ్ళు ఓడించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారని మనం స్పష్టంగా చెప్పగలుగుతాం.